హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక సిస్టర్ అయితే అడిగారనమాట. సో తన కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. కమ్యూనిటీ పోస్ట్లో పోల్ ఆప్షన్ అంటే ఓటింగ్స్ వేస్తూ ఉంటాం కదా. ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి లైక్స్ అనేది చేస్తూ ఉంటాం కదా. ఆ పోల్ ఆప్షన్ ఎలా చేయాలి అని అడిగారు. సో తన కోసం ఈ వీడియో అనమాట. ఎవరికైనా తెలియకపోతే కనుక ఓకే, తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. సో మనం ఈరోజు కమ్యూనిటీలో ఇట్లా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పోల్ ఆప్షన్ అనేది నేను చేశాను కదా. చూడండి, మాకు వచ్చింది అనేదానికి 80% అయితే ఓట్ అయితే వేశారు. ఈ విధంగా ఈ ఓట్స్ అనేది ఎలా వేయాలి అని అడిగారు. సో ఇప్పుడు ఆ వీడియో అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. మీరు ముందుగా కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక వాట్ డూ యూ వాంట్ టు షేర్ విత్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ డౌన్లో మనకి లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. అందులో మీకు ఇక్కడ ఫస్ట్లో ఇట్లా లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మనకి రైట్ సైడ్ అనేది ఇమేజ్ ఉంది, అలాగే టెక్స్ట్ ఉంది. మనం ఏంటంటే టెక్స్ట్ ద్వారా చేసుకోవచ్చు, అలాగే ఇమేజ్ ద్వారా కూడా మనం ఓటింగ్ అనేది ఆప్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే టెక్స్ట్ ద్వారా అయితే ఇస్తున్నాను. ఈ టెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన ఆస్క్ యువర్ కమ్యూనిటీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏదైతే మీరు టెక్స్ట్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు క్వశ్చన్ అనేది, అదంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ట్రైన్లో వచ్చే అనౌన్స్మెంట్ వాయిస్ ఎంతమందికి ఇష్టం. సో ఈ విధంగా నేనైతే క్వశ్చన్ అయితే వేసేసాను. దీనికి క్వశ్చన్ మార్క్ వేద్దాం. వేసేసాక ఇక్కడ మీకు యాడ్. సో ఇప్పుడు మనం పైన క్వశ్చన్ అయితే రాసేసాం కదా, ఇక్కడ మీకు కింద దానికి ఇష్టం లేదా అనేది మనం పోల్ అయితే వేయాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ యాడ్ ఆప్షన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు కీప్యాడ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం టైప్ చేద్దాం, నాకు చాలా ఇష్టం. ఒక ఎమోజీ అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ అనేది మనం ఎంటర్ చేయాలి కదా. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సెకండ్ దాంట్లో క్లిక్ చేసి నాకు ఇష్టం లేదు ఒక సింబల్ ఎమోజీ అయితే యాడ్ చేద్దాం. ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చేసాం కదా. ఒకవేళ మీరు థర్డ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నెక్స్ట్ 4th కూడా ఇవ్వచ్చు. టోటల్గా 5 ఆప్షన్స్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఓన్లీ 2 ఇచ్చేస్తున్నాను. సో ఇవి డిలీట్ చేస్తున్నాను. డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీకు ఇక్కడ పోస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది పోస్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పోస్ట్ అనేది పబ్లిక్ అయితే అయిపోతుందండి. చాలా ఈజీగా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ ఆప్షన్ ఓటింగ్ ఆప్షన్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఎవరైతే లైక్ చేయాలి అని అనుకుంటారో జస్ట్ దాని మీద ప్రెస్ చేస్తే కనుక మనకి ఇక్కడ 1 ఓట్ అని మనకి కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.